మిత్రులారా, అన్నల్లారా, చెల్లెల్లారా, నా ప్రియ నేరస్తులారా, ఇక్కడ నేరస్తులు ఎవరు లేరు చెంగం గారు. ఓ సారీ, పోలీసులు ఎప్పుడు నేరస్తుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మిత్రులారా, ఈ రోజు మోటు పత్లులో పూర్పురి నగర్ లో మొక్కలు నాటాలనే కొత్త పథకాన్ని ప్రారంభించారు. దేశంలో ఎన్ని ఎక్కువ మొక్కలు నాటితే అంత ఎక్కువ లాభం వస్తుంది. ఎంత ఎక్కువగా లాభం వస్తే దేశం అంత ఎక్కువగా పచ్చగా ఉంటుంది. కానీ చెంగం గారు, మొక్కని నాటినంత మాత్రాన లాభం ఉంటుంది. ఈ రోజు మొక్కని నాటామంటే రేపే దిగుబడి వచ్చే మహత్తరమైన ఆలోచన ఏమైనా ఉంటే చెప్పండి. అరే మోటు, నా సహోదర, నా ప్రాణమిత్రుడా, అందుకు సరైన మార్గం నా దగ్గర ఉంది. ఈ మందుని 2 స్పూన్లు చెట్టు మీద పిచికారీ చెయ్యి. అప్పుడు చెట్టు గబగబా పెరిగిపోతుంది. దేవుడి మీద ఒట్టు, ఏమిటి నువ్వు చేసిన పని? నేను నిన్ను వేయమని చెప్పింది 2 స్పూన్లే కదా. అరే 2 స్పూన్లు వేస్తే ఏమవుతుంది? అందుకే బాటిల్ అంతా వంపేశాను. ఇప్పుడు ఇంకా త్వరగా కాయలు కాస్తుంది కదా. నిన్నటి దాకా లేదు కదా. ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనం నిన్న నాటిన మొక్కే. చూసావా, డాక్టర్ జట్కా మందు ప్రభావంతో ఇంత పెద్దదిగా అయిపోయింది. యాహూ! అలా చూడు, అక్కడ ఎంత పెద్ద పెద్ద మామిడి పళ్ళు కాసాయో. లగాయితూ, ఈ చెట్టు ఏంటి ఇంత పెద్దదైపోయింది? డాక్టర్ జట్కా, మీ మందు అద్భుతంగా పనిచేసింది. పదండి, పళ్ళు కోసుకుందాం. చూసారా ఎన్ని పళ్ళు కాసాయో? అక్కడే ఆగండి, ఆ చెట్టు నాది, పళ్ళు నేనే కోస్తాను. అయ్యో అయ్యో, ఏం చేస్తున్నావు? వదులు, వదులు. అయ్యో అయ్యో అయ్యో, డాక్టర్ జట్కా, పెద్దయ్య, నన్ను కాపాడు. మనం మనుషులం చెట్లని పుట్లని చూసి భయపడకూడదు. అరే, మనం ఎన్నో మంటల మీద, తుఫాన్ల మీద, సముద్రాల మీద, పర్వతాల మీద విజయాన్ని సాధించాం. ఈ చెట్టు లెక్క. నిజమే మోటు, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. వెళ్ళి ఆ మామిడి పళ్ళను కొయ్యి. అరే, నేను ఇప్పుడే కదా వెళ్లి చావు దెబ్బలు తినొచ్చాను. మళ్ళీ నన్నే వెళ్ళమంటావేంటి? మరి ఇప్పుడు తుఫాను, సముద్రం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పింది నువ్వే కదా. పద, అయితే ఇప్పుడు మనం అందరం కలిసి ఈ చెట్టు మీద రాళ్లు విసురుదాం. పళ్ళు వాటంతట అవే కిందకి రాలుతాయి. అప్పుడు అందరూ హాయిగా ఆరగించేద్దాం. పదండి. మిత్రులారా, ఐకమత్యమే మహాబలం. గుర్తుంచుకోండి, ఐకమత్యమే బలం. నా ఉద్దేశం ఏమిటంటే ఐకమత్యంలో బలం ఉంది. ఐకమత్యం అంటే యూనిటీ. ఒక మహానుభావుడు అన్నాడు, యూనిటీ అంటే స్ట్రెంగ్త్ అని. అందరం కలిసి ఉండేళ్ళు బాగా లాగి రాళ్లతో కొడదాం. ఇప్పుడు చూస్తాను ఆ పళ్ళు మన చేతికి ఎందుకు రావో. లాగండి, ఇంకా గట్టిగా లాగండి, లాగి వదిలేయండి. పదండి, ఒకేసారి దాడి చేసి మామిడి పళ్ళు తీసుకుని పారిపోదాం. ఎవరు మనల్ని ఆపుతారో చూద్దాం. అయ్యో అయ్యో, అమ్మా, వద్దు. చారి, చారి, చెట్టు గారు, తప్పైపోయింది. భగవంతుడా, ఎందుకు మాకు ఈ శిక్ష? చెట్టు గారు, మమ్మల్ని క్షమించండి. మోటు మాయలో పడి ఎప్పుడు పొరపాటు చేస్తూ ఉన్నాను. అయ్యమ్మా, సారీ సారీ. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. నన్ను వదిలే. యూనిటీ, స్ట్రెంగ్త్ అనే ఐడియాలు ఇచ్చింది మీరు. కానీ నేను ఇలా దెబ్బలు తినాల్సి వస్తుందేమిటి?
చెట్టుని అరెస్ట్ చేయడానికి ఏదైనా చట్టం ఉండుంటే నేను ఆ చెట్టుని అరెస్ట్ చేసి జైల్లో పడేసి ఉండేవాడిని. కానీ నాకు ఒకే ఒక్క మామిడి పండు దొరకనివ్వండి. ఆ టెంక మీద రీసెర్చ్ చేసి నేను ఎలాంటి మందును కనిపెడతానంటే ఆ దెబ్బతో ఆ చెట్టు మాయమైపోవాలి. నాకు ఒకే ఒక్క మామిడి పండు కావాలి. ఒక పండు తీసుకురావడం మోటోకి చాలా సులభమైన పని. నా వల్ల కాదు. ఇప్పటికే నెత్తి మీద బొప్పి కట్టించుకున్నాను. ఇక నేను చచ్చినా వెళ్ళను. ఇదంతా అసలు నీ వల్లే జరిగింది. నువ్వే వెళ్ళాలి ఏమనుకున్నావు? అయినా నువ్వు మా అందరిలోకి ధైర్యస్తుడివి కదా. గుర్తుందా మోటు, మనం ఫౌజీలుగా ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివి ధైర్యంగా శత్రువుల నేల మీద జెండా పాతావు. మర్చిపోయావా? ఆగు, నేనిప్పుడు మామిడి పండు తీయబోతున్నాను. అరే ఆగు, నేను పనిలో ఉన్నాను. మోటు కాపాడు. నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పటికిప్పుడు నా స్నేహితుడిని వదిలిపెట్టు. ఒక్క మామిడి పండుకి ఇన్ని డ్రామాలు ఆడాలా? ఈ పండు కోసం ఇన్ని నాటకాలా? అసలు దీని జాతి ఏంటో కూడా తెలియదు. చిన్న రసం, పెద్ద రసం, బంగినపల్లి, చెరుకు రసం, మల్గావాను ఇంకేదైనాను. దీనికి ఇన్ని నాటకాలా? తీసుకో, నీ మామిడి పళ్ళు మాకు అక్కర్లేదు. ముందు నా స్నేహితుడిని వదిలిపెట్టు. నీ మామిడి పళ్ళు మాకు అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. మోటు అంతగా రెచ్చిపోకు. మామిడి పండు దొరికితే త్వరగా తీసేసుకో. తీసుకోను, దాని పళ్ళు తీసుకోను. నాకు అక్కర్లేదు. ఏ జాతో తేలిన పళ్ళు నాకు అసలు అక్కర్లేదు. అరే నువ్వెంత పని చేశావు మోటు, నా నడుం వెర్రగొట్టేశావు. ఇంతకీ మామిడి పండు దొరికిందా? దొరికింది, కానీ మాతో పాటు రాలేదు. నేను ఒక మామిడి పండు తీసుకొచ్చాను. మామిడి పండు తినాలని మనసు ఊళ్ళూరిపోతోంది. ఈ మామిడి పండు డాక్టర్ జట్కా రీసెర్చ్ చేయడానికి, అంతేగాని నువ్వు తినడానికి కాదు. సారీ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? సరే, నాకు ఈ మామిడి పండు తొక్కివ్వండి, చాలు, పని అయిపోతుంది. మోటు, ఇప్పుడు ఈ మందుని మనం పిచికారీ చెయ్యాలి. ఆకుల మీద, చెట్టు మొత్తం మీద పడాలి. ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. నువ్వు సమోసా తిని ముందు వైపు నుంచి దాడి చెయ్యి. నేను సమోసా తినకుండా వెనక వైపు నుంచి అటాక్ చేస్తాను. వీలేదు. ఐడియా సజ్జి. ఈ చెట్టు కూడా నాలాగా సమోసాలు తిందా ఏమిటి? ఓయ్, దీనిలోంచి ఎవరు దీన్ని బయటకు తీయకండి. ఇది శాశ్వతంగా దీనిలోనే బందీ అయి ఉండాలి. లగాయత్తు, మనల్ని ప్రమాదం నుంచి తప్పించినందుకు ఆ పైవాడికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ బాటిల్ నాకివ్వండి. కొద్ది రోజులు ఆ బాటిల్ ని తీసుకెళ్లి జైల్లో బంధించి ఉంచుతాను. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏది ఇప్పుడు మమ్మల్ని ఓడించి చూపించు. పెద్దవాళ్ళు ఎప్పుడు ఒక సామెత చెబుతూ ఉంటారు, ఎంత విద్వత్తున్నా అణిగే మణిగే ఉండాలని. అలాగే ఇంకో సామెత కూడా ఉంది, ఎంత చెట్టుకి అంత గాలి అని. ఇప్పుడు చూడు, జీవితాంతం నేను ఇందులోనే బంధిస్తాను. నీకెంత ధైర్యం? సరే, ఒకే ఒక మామిడి పండు తింటాను, చిన్నదైనా పర్వాలేదు.
ఓయ్ ఏమిటి నువ్వు చేసిన పని? దానికి గాలి తగలకూడదని నేను చెప్పాను కదా. మారిపోయింది.